వాళ్ళ వెరీ వార్మ్ వెల్కమ్ టు ద ప్రెస్ అండ్ మీడియా అండి. జనరల్గా ఇంకొక 1 డేలో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, ఒక చిన్న యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇవాళ మా అందరికీ అది ఉంది. బట్ వీఆర్ స్టిల్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది ఫస్ట్ చెప్పాలి. అంటే మనకి యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఒక సినిమాతో మేము ముందుకు వస్తున్నప్పుడు ఆ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ అండ్ మా అందరికీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ ఉండాలి. మాకు ఆ సినిమా నచ్చాలి ఫస్ట్. అప్పుడే హోల్ హార్టెడ్గా ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాని మీ ముందు దాకా తీసుకురాగలుగుతాము. జనరల్గా ఎక్కడో ఒకటి మనకి అప్పుడప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ సినిమాని పుష్ చేయడానికి మనకి ఎక్కడో ఒకటి తెలియని ఒక చిన్న ఇనిబిషన్ మన ఆపుతుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదండి ఆనెస్ట్గా. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క యాక్టర్, మేమంతా సినిమా చూసుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్ అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఎనీ టీమ్ అని నేను నమ్ముతాను. సో అలాగే రేపు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా ఒక చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. ఈ సినిమాతో డెఫినెట్లీ ప్రమోద్, యూ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ బ్రో. అండ్ ఇలాగే నాకు తెలిసి చాలా చాలా సెన్సిబుల్ స్టోరీస్ నీ నుంచి వస్తాయి. అండ్ దాంట్లో కొన్ని స్టోరీస్ నాకు కూడా దాచి ఉంచేవారు, నేను ఐ హోప్ సో. సో వీళ్ళందరూ చెప్పినట్టు ఎక్స్ట్రీమ్లీ పేషెంట్గా అండి. అంటే నాకు తెలిసి ఇంకెవరైనా అయితే మేబీ దీన్ని ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో ఇక్కడ దాకా మోసేవాడు కాదేమో. ప్రమోద్ కాబట్టి చేశాడు అది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఐ హోప్ దిస్ ఫస్ట్ ఫిల్మ్తోనే నీ డ్రీమ్స్ అన్ని దే షుడ్ గెట్ ఫుల్ఫిల్డ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే జనరల్గా ఫస్ట్ టైం సినిమాకి ఎప్పుడైనా మనం 1 వీక్లో రిలీజ్ అని అనుకున్నప్పుడు టైటిల్ చేంజ్ చేయాలని బేసిక్గా సినిమా ఆపేయాల్సి వచ్చినప్పుడు చాలా డిస్హార్టన్ అయిపోతారు. బట్ ఆయన అలా కాదండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ బాంబేకి వెళ్ళి అక్కడ కూర్చుని దాని గురించి మాట్లాడి సాల్వ్ చేసి మా అందరికీ ఒక పెప్ టాక్ ఇచ్చి, పర్లేదు ఏముంది, ఒక 2 వారాల తర్వాత సినిమా వస్తే ఏమవుతుంది, మాక్సిమం నేనున్నా కదా, నేను పుష్ చేస్తాను, ఐ డోంట్ మైండ్ లూజింగ్ దట్, నేను ఈ సినిమాని నమ్మాను, సో నేను మళ్ళీ ఐఎమ్ విల్లింగ్ టు ప్రమోట్ ద ఫిలిం ఫ్రమ్ ద స్టార్ట్ అని మాకు అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండి. ఐ థింక్ ఆయన కాకుండా ఇంకెవరైనా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయి ఉంటే దే వుడ్ హావ్ లాస్ట్ దేర్ హార్ట్ ఆ ఒక్క ఇన్సిడెంట్లోనే. బట్ ఆయన మా కోసం నిలబడ్డారు, సినిమా కోసం నిలబడ్డారు. అండ్ ఆయన సైడ్ నుంచి ఎంత చేయాలో సినిమాకి అంత చేశారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ సార్ సేమ్ అలాగే నేను ఇందాక ప్రమోద్ కోసం ప్రే చేసినట్టే ఐ హోప్ ఈ ఫస్ట్ సినిమా షుడ్ బ్రింగ్ ది ఎంకరేజ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ టు యూ టు డూ 10 more ఫిల్మ్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ ఐ నో దట్ నాలాగా, ప్రమోద్ లాగా, తేజు లాగా, మాలా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అట్లీస్ట్ మంచి వర్క్ కోసం వెతుకుతున్న చాలామంది టెక్నీషియన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యానర్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. అండ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండి, మా డిఓపి క్రాంతి, మా ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు, దే పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిలిం. నా కోసం కంటే కూడా ఈ సినిమా నిజంగా ఐ రియలీ రియలీ విష్ అండ్ ప్రే దట్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ సో మెనీ టెక్నీషియన్స్ వాళ్ళ డెబ్యూస్ ఉన్నాయి ఇందులో, వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది ఇందులో. నా కోసం నేను ఎంత ఈ సినిమా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళ కోసం అంతకంటే ఎక్కువే కోరుకుంటున్నాను. సో ఐ రియలీ రియలీ హోప్ దట్ దిస్ ఫిలిం ఫైండ్స్ ఆడియన్స్ టుమారో. అండ్ సేమ్ అలాగే మా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మా ప్రశాంత్ విహారీ గారు, వీ మిస్డ్ హిమ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఈవెంట్స్, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ హియర్. చాలా ఒక బ్రదర్లీ ఫీలింగ్ అండి. అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా చెప్పడానికి మ్యూజిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఆయన వంతు ఆయన 100% ఇచ్చారు ఈ ఫిల్మ్కి. చాలా చోట్ల ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బేసిక్ మినిమల్ సౌండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా సౌండ్ వచ్చేటట్టు హీస్ డిజైన్ ద మ్యూజిక్ అండ్ వెరీ వెరీ థాట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ పోరింగ్ ఇన్ లైఫ్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిలిం. అలాగే మా సురేష్ బానిశెట్టి గారు, నాకు ఆయనతో మంచి పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన అన్ని పాటలు చాలా చాలా బ్యూటిఫుల్గా రాశారు. అని ఇందాక అన్నట్టు 2 పాటలే రిలీజ్ చేశాము. ఆ వేరే 3 పాటలు చాలా బాగున్నాయి, కానీ రిలీజ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చెప్పినట్టు ద ఫాదర్ సాంగ్ ఏదైతే చాలా ఎమోషనల్గా బ్యూటిఫుల్గా వచ్చిందో, ఐ థింక్ పోస్ట్ రిలీజ్ దట్ విల్ ప్రాబ్లీ బి ద ఫస్ట్ సాంగ్ దట్ విల్ రిలీజ్ ఫ్రమ్ ద ఫిలిం. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అలాగే నాకు ఈ సినిమాలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికిందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజీవ్ కనకాల గారు, ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన అంత సీనియర్ యాక్టర్ అయినప్పటికీ ఆయన
ఒక డెబ్యూ యాక్టర్ ఎంత ఎంతూజియాజంతో ఎంత ప్యాషన్తో సెట్కి వచ్చి పనిచేస్తారో అంత ప్యాషన్తో పనిచేశారు. ప్రతి ఒక్క సీన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సీక్వెన్స్ని ఇలా చూస్తున్నాను, నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పు, మనం ఇద్దరం వీ కెన్ ప్రాబ్లీ కమ్ టు కామన్ పాయింట్ అని చాలాసార్లు అన్నారు. సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నాకు యాడ్ ఆన్ అయింది. నా పర్ఫార్మెన్స్ చాలా జెన్యున్గా ఆయన రియాక్షన్స్ వల్ల, ఆయన టైమింగ్ వల్ల, పాజెస్ వల్ల చాలా బెటర్ అయినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గివెన్ ఫర్ అవర్ ఫిలిం. అలాగే మా కసిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, మంచి ఎనర్జీ ఈ సినిమాకి ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విత్ ద బ్యూటిఫుల్ తేజు అశ్విని. మేము దీనికంటే ముందు ఇంకొక 2 సినిమాలు చేయాల్సింది, అది ఎందుకో కుదరలేదు. బట్ అది ఈ సినిమా కుదిరింది అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ తేజు డిడ్ దిస్ ఫిల్మ్. సో లాస్ట్ 10 days ఈ సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్లో మేము చేసిన కంటెంట్కి చాలా చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది మీడియా దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి. చాలా బాగుందని చెప్పారు. సో ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్కి ఐ వాంట్ టు సే దట్ మా రీల్స్లో కానీ లేకపోతే దీంట్లో కానీ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మా కెమిస్ట్రీ మీకు సినిమాలో నచ్చుతుంది. సో ఇట్ వాస్ ఓన్లీ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ వీ డిడ్ ఇన్ ద ఫిలిం. సో 20th నాడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా థియేటర్స్లో వెళ్ళి చూడండి, మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. అండ్ తేజు, ఐ జస్ట్ హోప్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెనీ మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దట్ యూ డూ ఇన్ తెలుగు. సో అంతేనండి. ఐ థింక్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే మాకు చాయ్వాలా అనే పేరు దగ్గర నుంచి నవాబ్ కెఫే దాకా వచ్చి ఇప్పుడు రేపు పొద్దున్న రిలీజ్ పెట్టుకొని కూర్చున్నందుకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆడియన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. మా ఈ నేమ్ చేంజ్ చేసిన తర్వాత మేమందరము ఆ నేమ్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ చేసాం. అక్కడ మా అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే 10 రోజులే ఉంది సినిమా, కొత్త పేరుని మేము మార్కెట్లో తీసుకెళ్ళగలుగుతామా, అది రిజిస్టర్ చేయగలుగుతామా అని చాలా ఒక భయం ఉండింది, యాంగ్జైటీ ఉండింది, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మా అందరి ఫేసెస్లో. బట్ మీ మీడియా సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే డెఫినెట్లీ మా సినిమా కంటెంట్ని, మా ఈ సినిమాని ఇంత దూరం మేము తీసుకొచ్చే వాళ్ళం కాదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ మీడియా పర్సన్ అవుట్ దేర్ హూ హెల్ప్డ్ అస్, హూ స్టూడ్ బై అస్. మాకు చాలామంది పర్సనల్గా మెసేజెస్ పెట్టారు, లేదంటే కంటెంట్ బాగుంది, నేమ్ చేంజ్ కదా, మేమున్నాం మీకు సపోర్ట్గా, విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ యూ అని మాకు చెప్పారు. సో అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ మోర్ దెన్ అది పబ్లిక్కి రీచ్ అవ్వడం అనేది ఒకటే కాదండి, అదేంటంటే మీ దగ్గర నుంచి ఎప్పుడైతే మీడియా దగ్గర నుంచి మాకు ఆ మెసేజ్ వచ్చిందో, ఇట్ ఫెల్ట్ లైక్ సంబడీ స్టాండింగ్ బై ఫర్ అస్. అంటే మాకు అదొక తెలియని ఒక స్ట్రెంగ్త్ యాడ్ చేసింది. సో దానికి పేరున ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో రేపు మా సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇవాళ టుడే ఆల్సో వీఆర్ డూయింగ్ ద షో. సో ఐ హోప్ వీ ఫైండ్ గుడ్ ఆడియన్స్ అండి. అంటే నేను అదైతే గట్టిగా నమ్ముతున్నాను దట్ గుడ్ కాంటెంట్ విల్ నెవర్ ఫెయిల్ యూ అనేది నేను ఎవ్రీ టైం నమ్ముతాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఐ హోప్ ఆడియన్స్ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ హోమ్ విత్ దెమ్. మీకు కనుక ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా చాలా రోజులు ఈ సినిమా గుర్తుండిపోతుంది మీకు, మీ ఫాదర్ని గుర్తు చేస్తుంది. దయచేసి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ ఈ సినిమా అయిపోయాక మీలో ఎవరో ఒక్కళ్ళైనా సరే మీ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో చాలా జాగ్రత్తగా చేశాము, కష్టపడి చేశాము. అండ్ నేను ఐ అండర్స్టాండ్ అండి, ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా టికెట్ రేట్ అనేది సేమ్. సో అది ఆ రెస్పెక్ట్ని నేను మైండ్లో పెట్టుకుంటూ ఆడియన్స్ టైంని రెస్పెక్ట్ చేస్తూ చెప్తున్నాను, వీ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం, దిస్ విల్ బీ వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ. అండ్ ఐ హోప్ బోర్డులని సక్సెస్ మీట్లు చేసే అవకాశం మాకు రావాలి. మా టీం అందరినీ మీరు బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం go on to do even bigger films, even better films. And yeah, 20th Feb థియేటర్స్లో కలుద్దాము. లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ మా పిఆర్ వంశీకాకానికి, మా డిజిటల్ పిఆర్ ప్రతీక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రా ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ద లాస్ట్ 10 days.